నమస్కారం, నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్కు స్వాగతం. హన్మకొండలో నిర్వహించిన ఓరుగల్లు స్వరాభిషేకం మహోత్సవం ఘనంగా జరిగింది. అమర గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గానకోకిల ఎస్ జానకి మధుర స్మృతులకు అంకితంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవకుడు, ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారుల సంఘం మండలి అధ్యక్షుడు ఈగ మల్లేశంను ఘనంగా సత్కరించారు. హన్మకొండలోని ఓరుగల్లు స్వరాభిషేకం వేదికపై ప్రముఖ సామాజిక సేవకుడు ఈగ మల్లేశంను ఘనంగా సన్మానించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి స్మృతులకు అంకితమైన ఈ కార్యక్రమంలో కళాకారుల సంక్షేమం, ప్రజాసేవ, దాతృత్వంలో ఆయన చేసిన విశేష సేవలను కొనియాడుతూ ప్రత్యేక సన్మాన పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కళాకారులు, అభిమానులు పాల్గొని ఈగ మల్లేశంను అభినందించారు. స్పందించారు చప్పట్ల రూపంలో. నిజంగా చక్కటి వేదికలో చక్కటి సన్మాన కార్యక్రమం. మరి నిజంగా మరి కళాకారులను ప్రోత్సహించి ఇంత ముందుకు తీసుకొచ్చి చాలా మందికి కూడా వారి సహాయ సహకారాలు అందించినటువంటి ఈగో మల్లేశ్వర్ గారు వారి సతీమణికి సాధారణంగా వారు ఆహ్వానాన్ని పలికి ఘనమైన సత్కారాన్ని చేస్తున్నారు. అలా చెప్తే మన కళాకారులు అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, మా ఓరుగల్లు కళలకు పుట్టినిల్లు, మా ఓరుగల్లు కళాకారులకు ఎంతో శ్రేయస్కరంగా, మా కళాకారులు ఇక్కడే కాదు ఎక్కడెక్కడో ప్రపంచవ్యాప్తంగా ఓరుగల్లు అంటే మరికి కళకు ప్రతీక అని చెప్పి గుర్తున్నది. కాబట్టి మా అన్నకు మేమే ఓరుగల్లు చేసుకుంటాం అని చెప్పి అక్కడ మాటిచ్చి మన కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత జానకి గారు కూడా మరి తోడుగా వారు కూడా కాలక్రమేణా మరి వారి జ్ఞాపకం కూడా మరి రెండు కలిపి ఓరుగల్లు స్వరాభిషేకం అనే పేరు మీద మరి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపుగా అక్కడ మాటిచ్చుళ్ళు, ఇక్కడ నేను దొరకట్లేదు. కాబట్టి మాట నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు దాదాపుగా చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న ఇక్కడ హన్మకొండలో ఉన్నట్టుగా వాళ్ళకు మరి తెలుసుకొని 4th క్లాస్ ఎంప్లాయీస్ గ్రామీణ తపాలా కార్యాలయ సిబ్బంది జిల్లా పరిషత్ కార్యాలయంలో మరి వాళ్ళ సమస్యల మీద మీటింగ్ పెట్టి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే అది తెలుసుకొని మన కళాకారుల బృందం అంతా జిల్లా పరిషత్ రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు ఇంత పెద్ద అద్భుతంగా చేస్తారని నేను అనుకోలేదు. వాస్తవంగా మరి ఫస్ట్ టైం కార్యక్రమం ఓరుగల్లు ఎట్లుంటుందని చెప్పి ఎక్కడెక్కడికో ఈ కార్యక్రమం వెళ్తుంది. కాబట్టి స్వరాభిషేకం ఓరుగల్లు కూడా సక్సెస్ అయింది అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరి ద్వారా ప్రేక్షకులు కూడా చాలా గుర్తుంది. కాబట్టి ఇంతసేపు మన డీసీపీ గారు మాట్లాడారు. కళలు అనేది కఠినంగా చెప్తే అర్థం కాదు, కొందరు వినిపించుకోరు. సంగీతం ద్వారా ఎంత కఠినానైనా జయించవచ్చు అనేది ఒక సంకేతం. పాప కూడా ఏడిస్తే వాళ్ళ గంటలు అదో ఏదో అని ఏదో చేస్తుంటారు. కానీ ఒక పాట పాడితే ఆ ఏడుపు ఆగిపోతుంది. ఒక సంగీతం వినిపిస్తే ఆ పాప కడుపు నిండిపోయి పాలు అడగలేదు. మనం ఎన్నో ప్రత్యక్షంగా చూసినాం. బండలు కొండలు సైతం సంగీతానికి బానిసలైపోతాయి. కాబట్టి సంగీతం అనేది ఒక జీవిత పరిమాణంలో ఒక భాగం. ఇంతసేపు మేడం గారు చెప్పారు, రాష్ట్ర సాధనలో భాగంగా మరి అనేక రూపాల్లో మనం ఉద్యమాలు చేస్తే మొదటి స్థానంలో సంగీతం ఉంటుంది. ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కానీ